హనుమంతుడికి సూర్యుడితోటి ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనపడదు. ఒకసారి బాలుడిగా ఉన్న హనుమంతుడు సూర్యబింబాన్ని పండుగ భావించి ఆరగించటానికి ఆకాశానికి ఎగిరాడు. కానీ ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైంది. అంటే సూర్యుడు హనుమంతుణ్ణి బాల్యంలోనే ఆకర్షించాడు. హనుమంతుడు విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా తనకు తగిన గురువు సూర్యుడే అని నిర్ణయించుకున్నాడు. సూర్యుడి దగ్గరకు వెళ్ళి విద్యను అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవటం అంత సులభం కాదు అని సూర్యుడు హనుమంతుడికి నచ్చజెప్పాడు. కానీ చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకుని శిష్యుడిగా చేసుకున్నాడు. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదాంగాలు, 6 శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటక అలంకారాలు, 64 కళలు నేర్చుకున్నాడు. గడియకు 1,70,000 యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతోటి సమానంగా హనుమంతుడు కూడా సంచరిస్తూ విద్యాభ్యాసాన్ని చేశాడు. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముణ్ణి మొదట చూడగానే తన సంభాషణ చాతుర్యంతోటి హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుణ్ణి వినయంతోటి, సింహికను శక్తితోటి, సురసను యుక్తితోటి జయించగలిగాడు. సూర్యుడి దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే ఇది. సూర్య భగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రుడిగా సహాయాన్ని అందించాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడడానికి కారకుడు ఆంజనేయుడే. అంతేకాకుండా రావణ సంహారానికి తోడ్పడే నర వానర మైత్రికి బీజం వేశాడు. హనుమంతుడి తల్లి అయిన అంజనాదేవి సూర్యసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కాబట్టి సూర్యుడు హనుమంతుడికి తాత. సూర్య భగవానుని కుమార్తె అయిన సువర్చలను ఆంజనేయుడు వివాహాన్ని చేసుకున్నాడు. సూర్యుడు ఆంజనేయుల మధ్య మామ అల్లుళ్ల సంబంధం కూడా ఉంది. హనుమంతుని ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు. శ్రీరాముడు పరిచయం అయినప్పటి నుంచి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనాన్ని చేసి శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టాడు. శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకున్నాడు. హనుమంతుడు శివాంశ సంభూతుడు. హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ.